పండిత శ్రీరామ శర్మ ఆచార్య ఆత్మకథ నా వీలునామా మరియు నా వారసత్వము. రచన వేదమూర్తి తపోనిష్ట యుగద్రష్ట పండిత శ్రీరామ శర్మ ఆచార్య, గాయత్రి తీర్థ్, సప్త సరోవర్, హరిద్వార్. అనువాదము మాస్టర్ గారు డాక్టర్ ఎం శ్రీరామకృష్ణ, ఎంఎస్సి పిహెచ్డి. శ్రీరామకృష్ణ మాస్టర్ గారి ముందు మాట. భారతదేశము మానవజాతికి అందించే అమూల్య బహుమతులు ఋషులు, అవతారమూర్తులు. అటువంటి పరంపరతో ప్రపంచానికే మకుటాయమానంగా వెలిగిన భారతదేశం యొక్క ఈనాటి స్థితి అతి శోచనీయంగా ఉంది. 20 సంవత్సరాలకు పైగా కాశీలో ఉండి చాలామంది గురువుల వద్ద ఆధ్యాత్మికతను నేర్చుకోవటానికి ప్రయత్నించాను. ఆధ్యాత్మికత అంటే భౌతిక జీవనానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటూ రకరకాల మంత్రాలను అనుష్ఠిస్తూ వీటన్నిటికీ అతీతంగా వెళ్ళిపోవటమే ముక్తి అని నేను అనుకుంటూ ఉండేవాడిని. జీవిత సత్యాన్వేషణలో చాలామంది గురువులతో సంబంధమే కాక రామకృష్ణ పరమహంస, వివేకానంద రచనలు, యోగి అరవిందుల అతిమానస అవతరణ గురించి వివరణ, శ్రీ రామచంద్రాజీ రాజయోగ మార్గము, స్వామి చిన్మయానంద గీత, ఉపనిషత్తుల వ్యాఖ్యానాలు, పురాణ ఇతిహాసాలు, ఉపనిషత్తులు మొదలైన వాటిని నేటి విశ్లేషణాత్మక మనసు గల వ్యక్తులకు తెలియజేయటానికి అనువుగా వ్రాసిన మేడం బ్లావిట్స్కీ, అనీ బీసెంట్, లెడ్బీటర్, జఫ్రా హడ్సన్ వంటి థియోసఫిస్టుల వివేచన, ఎడ్గర్ కేసీ లాంటి వ్యక్తుల రచనలోని కర్మ సిద్ధాంతము, నోస్టర్ డామస్ లాంటి వ్యక్తుల భవిష్యద్వాణులు, ప్రాచీన ఇతిహాసాల్లో గల విజ్ఞానము ప్రస్తుత విజ్ఞానం కన్నా అత్యున్నత స్థాయిలో ఏ విధంగా ఉన్నది నిరూపించే ఎరిక్ వార్డన్కిన్ లాంటి అనుసంధానకర్తల రచనలు, జ్వాలాకుల్ మహర్షి ఎలిసా బెయిలీ రచనల ద్వారా అందించిన అంతర్గ్రహ వ్యవస్థను పాలించే మహాపురుషుల పరిపాలనా విధానము, సనాతనత్వాన్ని సంప్రదాయాలకు విరుద్ధంగా విప్లవం తీసుకొచ్చే ఆచార్య రజనీష్ రచనలు చదివిన తరువాత నేను వీరందరి రచనలోనూ ఆధారంగా ఉన్న సత్యాన్ని సూత్రప్రాయంగా గమనించినట్లు అనిపించిన నా అవగాహనలో స్పష్టత లేదు. సాధనా విధానము ఒక నిర్దేశిత లక్ష్యాన్ని ఏర్పరచుకోలేదు. జూన్ 18, 1971 మధురలో పూజ్య గురుదేవులు పండిత శ్రీరామశర్మ ఆచార్యుల దర్శనం తరువాత మానవ జన్మ పరమావధి, యుగపురుషులను గుర్తించటము, జన్మ పునర్జన్మల రహస్యము, ఋషుల కార్యక్రమాల వివరణ, నేడు నెలకొని ఉన్న ప్రపంచ పరిస్థితి, దాని గల కారణాలు, రాబోయే సంవత్సరాల్లో మానవజాతి ఎదుర్కోనున్న పరిణామాలు, ముఖ్యంగా ఈ విషయంలో భారతదేశపు పాత్ర, ఇవన్నీ స్పష్టంగా అవగతమైనాయి. పూజ్య గురుదేవుల ఆత్మకథ చదివినప్పుడు ఇది ఒక వ్యక్తి ఆత్మకథగా భావించవద్దు. ప్రతి అధ్యాయంలోనూ చెప్పబడిన అతి సరళమైన, ఆచరణయోగ్యమైనటివి సత్యానికి సూటిగా తీసుకుని వెళ్ళగలిగే సూత్రాలను గుర్తించగలిగితే ప్రతి సాధకుని జీవితంలోనూ కలగాపులగంగా ఉన్న లక్ష్యహీన స్థితి సర్దుకొని ఏ రోజుకు ఆ రోజు సాధన ఎలా చేయాలో బోధపడుతుందని నా ఉద్దేశము. ఈ గ్రంథంలో సాధకుని యొక్క నిత్య సాధనకు చేయూత ఇవ్వటమే పూజ్య గురుదేవుల ఉద్దేశమని తెలుస్తుంది. ఏ విధమైన సిద్ధాంతీకరణ లేకుండా ఆధ్యాత్మికత అంటే ఏమిటో అవగాహన లేని ఈ అంధకార పరిస్థితిలో ప్రతి వ్యక్తిని లేపి నిలబెట్టి మహాకాలుని ఆదేశాల మేరకు ఒక అర్జునుడిగా, ఒక హనుమంతునిగా తీర్చిదిద్దుతుంది. పూర్వాగ్రహం లేకుండా ఈ పుస్తకంలోని ప్రతి పంక్తిని మననం చేసిన సాధకునికి గాయత్రీ మాత సర్వసిద్ధులను ప్రసాదించడమే కాక అనేక మంది ఋషులు, గురువుల ఆశీర్వాదామృతము తప్పక లభిస్తుంది.